నమస్తే. గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. నిన్న ఎవరైతే ఈశ్వర చారి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిండో ఆయన కాసేపటి క్రితమే చనిపోయినట్టుగా వైద్యులు సైతం కూడా ధృవీకరించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకు రాజ్యాధికారం దక్కట్లేదు అని చెప్పేసి మనస్తాపంతో తీన్మార్ మల్లన్న ఆఫీస్ బోడుప్పల్ దగ్గర ఆయన పెట్రోల్ పోసుకొని చివరికి నిప్పంటించుకోవడం జరిగింది. సో ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే ఈశ్వర చారి ఉన్నాడో ఆయన మొత్తం ఫ్యామిలీని దూరం చేసి ఆల్రెడీ ఆయన కారణ అన్నటువంటి లోకానికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ ఇదంతా కూడా మనం మార్చుడి దగ్గర ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరనే ఆ గేట్ దగ్గరే ఉన్నాం. సో ప్రధానంగా కనబడతా ఉన్నది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్ కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రధానంగా చివరి శ్వాస వరకు ఇక తన ప్రాణం పోతున్నప్పుడు కూడా ఎందుకు చనిపోతున్నావు, ఎందుకు మీరు పెట్రోల్ పోసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి అడిగినటువంటి క్రమంలో నాకు బీసీ ఉద్యమే ముఖ్యమని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి. సో బీసీలకు అన్యాయం జరుగుతుంది, నేను ప్రతిరోజు కూడా బీసీలకు సంబంధించిన అంశాన్ని రెగ్యులర్గా నేను వీడియో రూపంలో ఫాలో అవుతూ ఉంటాను. సో బీసీలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి చివరి క్షణం వరకు ఆయన ప్రాణం పోతున్నప్పుడు చివరి క్షణం వరకు కూడా అదే సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇదే కోణంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అన్యాయం చేసినాయి అని చెప్పేసి కూడా ఒక పక్కన ఆయన పదే చెప్పడం జరుగుతూ ఉన్నది. 9th షెడ్యూల్లో చేర్చడంలో బీజేపీ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా రిజర్వేషన్లను అమలు చేయకుండా వాళ్ళను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దండాలు పెడతా ఉన్నారు. సో బీసీ సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పోలీసులకు దండాలు పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. మా బీసీ బిడ్డ చనిపోవడం జరిగింది, మా బీసీ బిడ్డ అయినటువంటి ఈశ్వరాచారి కుటుంబానికి న్యాయం జరగాలి, బీసీలకు సంబంధించినటువంటి పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వాల పట్ల వ్యక్తుల పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంత వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సో చూసుకోవచ్చు, చాలా మంది బీసీ సంఘాలతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా ఆ కుటుంబానికి సానుభూతి పలికేందుకు, ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి చెప్పేందుకు ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రధానంగా బీసీలకి అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర ప్రభుత్వాల పైన ప్రధానమైనటువంటి దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో చాలా మంది కూడా గేట్ దగ్గరే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి డోర్ల దగ్గరే వాళ్ళందరూ కూడా బైఠాయించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని సైతం కూడా ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళాము, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది అని చెప్పేసి తెలియజేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం ఏ సంఘాలు అయితే కొట్లాడుతూ ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తారు. వీళ్ళందరూ కూడా పోలీసులు లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసుల యొక్క వాహనాలతోటి వందలాది సంబంధించినటువంటి వెహికల్ని ఇక్కడికి వేసుకుని వచ్చి వందలాది మంది పోలీసులు వచ్చి ఇక్కడ అందరూ కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. ఒక్కొక్కరిని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఈ తరలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని ఇక్కడి నుంచి తరలించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ మహిళలు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పురుషులు సైతం కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు, వీళ్ళందరినీ ఎత్తుకొని పోయి అక్కడ పోలీసుకు సంబంధించినటువంటి వెహికల్లను వాళ్ళందరినీ కూడా ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా పోలీసు సంబంధించినటువంటి వెహికల్లో వేసుకొని తీసుకెళ్లేటువంటి ఆ ప్రయత్నం అయితే చూస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ కూడా వీళ్ళందరినీ కూడా కనబడతా ఉన్నది సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ప్రాణం పోవడానికి ప్రభుత్వం కారణం, సీఎం రావాలి, ఇక్కడికి సీఎం రావాలి, సమాధానం చెప్పాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడికక్కడ కూడా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు వీళ్ళందరినీ ఎక్కడికక్కడ కూడా సో మహిళలని చూడకుండా ఎవరినైనా కూడా చూడకుండా కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ అయితే చేస్తారు. సో పోలీసులు కూడా ఎంత పెద్ద ఎత్తున మోహరించులో మనకైతే కనబడతా ఉన్నది. సో మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక గొడవ అయితే అవుతా ఉన్నది. సో పోలీసులకు హ్యాండ్ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల మధ్యలో సో తోపులాట అవుతా ఉన్నది. ఒక పక్కన ప్రైవేట్ బలగాలతో పాటు పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున వందలాది మంది సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడికక్కడ కూడా మహిళలను కూడా వాళ్ళని తీసుకెళ్ళినటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున తోపులాట కూడా అవుతా ఉన్నది.
సో ఇక్కడ మహిళల్ని సైతం కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తాం. సో చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా ఈ బీసీ సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా మహిళల్ని సైతం కూడా పోలీసులు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో కొంత ఇక్కడ ఈ గాంధీ హాస్పిటల్ దగ్గరనైతే ఒక ఉధృతమైనటువంటి వాతావరణం అయితే కనపడతా ఉన్నది. సో చూసుకోవచ్చు మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కూర్చోవడం జరిగిందో, ఎవరైతే బీసీ సంఘాలకి చనిపోయినటువంటి వ్యక్తులకి మద్దతుగా వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఆల్రెడీ లిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లినటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ గౌడ్ అంట ఈ గౌడు దింపించాడు. గౌడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఉన్న సిద్ధేశ్వరంలో పోరాటం చేస్తా ఉంటే పోలీసులు కొట్టి మమ్మల్ని గుంజుకొని వచ్చి లోపల ఎక్కించారు. ఈ రోజు పిసిసి అధ్యక్షుడు ఇలా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అన్నాడు. ఈ రేవంత్ గౌడ్ ఈ విధంగా పోరాటం చేస్తున్నటువంటి 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని ఈరోజు సాయి ఓ చారి ఓ విశ్వకర్మ బిడ్డ చచ్చిపోయిండు, సరైనటువంటి ట్రీట్మెంట్ అందియక సంపిండు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా మహిళలు సైతం కూడా వీళ్ళందరూ కూడా జై బీసీ జై బీసీ. ఇది రేవంత్ సర్కార్ హత్య, ఇది రేవంత్ సర్కార్ హత్య. బీసీతో ఈ రేవంత్ సర్కార్ హత్య. ఇది వంశీ కమ్ అమరవీర రెండు ఈశ్వరాచారి న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం. ఈ డాక్టర్లు పోలీసులు కుమ్మకాయలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు అధికారి. ఇది చాలా దుర్మార్గమైంది. రిజర్వేషన్ తగ్గించడం కాదు, మానసిక వేదన గురి చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర రోజు వచ్చినాయి. జోహార్ ఈశ్వరాచారి, జోహార్ ఈశ్వరాచారి, జోహార్ ఈశ్వరాచారి. ఎక్కడికక్కడ రాస్తారోకలు చేయండి, నిరసనలు చేయండి, ఎక్కడికక్కడ పోరాటాలు చేయండి, ఉద్యమాన్ని ఆపేయలేదు. ఇవాళ కాంగ్రెస్ ని బీజేపీని బొంద పెట్టడానికి బీసీ సమాజం అంతా మేల్కొనాలి. బీసీల శవాల మీద ఇలా అన్యాయం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తుంది, తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చెల్లించుకోలేదు. చూడండి ఎక్కడికక్కడికి వీళ్ళందరూ అయితే కనబడతా ఉంది. ఇక్కడ మొత్తం నిర్మానుష్యంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ సో వివిధ ప్రాంతాల నుంచి బీసీ సంబంధించినటువంటి సంఘాల నేతలతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలపేందుకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాడీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తరలించేదే లేదని చెప్పేసి కూడా వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు. పొద్దు నుంచి కూడా ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడడం లేదు. ఒకసారి మాట్లాడదాం. పోలీస్ జులుం నశించాలా, బీసీ రాజ్యం రావాలా, బీసీ రాజ్యం రావాలా, బీసీ రాజ్యం రావాలా. రెడ్డి డౌన్ టౌన్ బీసీ రాజ్యం రావాలా. నాశనం చేయాలని 42%